హలో ఫ్రెండ్స్, సైంటిస్టులు ఎప్పటికప్పుడు కొత్త ఇన్వెన్షన్స్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అండ్ కొన్నిసార్లు అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి. ఇంకొన్నిసార్లు అయితే సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేసే టైంలో వాళ్ళ ప్రాణాలే కోల్పోతూ ఉంటారు. సో అలాంటి ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్స్ చేసే టైంలో చనిపోయిన కొంతమంది సైంటిస్టుల గురించి ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. హైడ్రోజన్ అండ్ హీలియం ఎయిర్షిప్స్ని మొదట్లో చాలా ప్రశంసించారు. ఎందుకంటే అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్కి అన్నిట్లో కంటే ఈ షిప్స్ చాలా సమర్థవంతంగా కనిపించాయి. కానీ ఎయిర్షిప్స్ మాత్రం చాలా హానికరం. ఎందుకంటే చిన్న నిప్పు చెలరెక్కితే చాలు ఆ షిప్ మొత్తం తగలబడిపోతుంది. కానీ ఈ విషయం అది ఇన్వెంట్ చేసిన వారికి అండ్ ప్రపంచానికి హిడెన్బర్గ్ ప్రమాదం జరిగిన తర్వాత కానీ తెలిసి రాలేదు. హిడెన్బర్గ్ డిజాస్టర్లో 36 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలా 36 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇది ఎంత డేంజర్ అనేది ప్రపంచానికి తెలిసి వచ్చింది. నిజానికి చెప్పాలంటే ఈ షిప్స్ చాలా మంచి ఇన్వెన్షన్స్, కానీ ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఉంటే ఇది సక్సెస్ అయి ఉండేదేమో. హైడ్రోజన్ ఫ్లేమబుల్ అని అందరికీ తెలుసు. అలా మండే ఒక గ్యాసెస్ సబ్స్టాన్స్ని యూజ్ చేస్తే ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దానికి బదులుగా ఓన్లీ హీలియంతో దీన్ని డిజైన్ చేసి ఉంటే హిట్ అయి ఉండేదేమో. బట్ ఎనీవే, ఒక మంచి ఇన్వెన్షన్ డిజాస్టర్ అయిపోయింది. క్లోరోఫ్లోరోకార్బన్ లేదా సిఎఫ్సి, దీన్ని రిఫ్రిజిరేటర్స్లో యూజ్ చేసేవారు. సిఎఫ్సి ఒక మంచి రిఫ్రిజిరేటింగ్ కాంపౌండ్గా పనిచేసేది, కానీ ఇది ఓజోన్ లేయర్ని బాగా దెబ్బతీసేది. దీంతో ఈ సిఎఫ్సిని బ్యాన్ చేసేశారు. ముందుగానే గమనించారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇది ఓజోన్ లేయర్ని పూర్తిగా నాశనం చేసేది. సిఎఫ్సి వల్ల జరుగుతున్న అనర్థాన్ని వెంటనే గమనించి అన్ని కంట్రీస్ కలిసి ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కోసం మౌంట్రియల్ ప్రోటోకాల్ అనే రూల్ని పెట్టుకుని సిఎఫ్సిని బ్యాన్ చేశారు. సిఎఫ్సికి రీప్లేస్మెంట్గా హెచ్ఎఫ్సి అంటే హైడ్రోఫ్లోరోకార్బన్ అండ్ హెచ్సి హైడ్రోకార్బన్ని యూజ్ చేస్తున్నారు. ఇవి కూడా అట్మాస్ఫియర్ని డ్యామేజ్ చేస్తాయి, కానీ క్లోరోఫ్లోరోకార్బన్ అంత రేంజ్లో అయితే కాదు. సో అందుకోసమనే దీన్ని ఆపేశారు. 2016లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 రిలీజ్ అయింది. రిలీజ్ అవడంతోనే అందరూ దీన్ని సొంతం చేసుకోవడం కోసం పోటీ పడ్డారు. కానీ మోడల్ ఫోన్స్ వాటికవే మంటడ్డుకోవడం లేదా పేలిపోవడం స్టార్ట్ అయ్యాయి. శాంసంగ్ దాదాపుగా 2 మిలియన్ ఫోన్స్ని వెనక్కి తీసేసుకుంది. దాని తర్వాత దీని ప్రొడక్షన్ని ఆపేశారు. పావ్లోక్, దీని గురించి మీలో చాలా తక్కువ మందే వినుంటారు. సింపుల్గా చెప్పాలంటే మీ బ్యాడ్ హ్యాబిట్స్ని దూరం చేసే ఎక్విప్మెంట్ ఇది. చూడటానికి వాచ్ లాగా ఉంటుంది. మీరు ఏదైనా కంట్రోల్ చేయలేని బ్యాడ్ హ్యాబిట్స్ని దూరం చేసుకోవాలంటే ఈ పావ్లాక్ని మీ చేతికి వాచ్ లాగా పెట్టుకుంటే చాలు. అబ్బా, ఇన్వెన్షన్ బాగానే ఉంది, మరి ఎందుకు హిట్ అవ్వలేదంటారా? దీని వర్కింగ్ గురించి నేను మీకు పూర్తిగా చెప్పలేదు. దాని వర్కింగ్ గురించి వింటే మీరే అమ్మబాబోయ్ మా కుద్రా స్వామి అని మీరే అనేస్తారు. దీన్ని మీరు చేతికి పెట్టుకున్నప్పుడు మీ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగటం, సిగరెట్ తాగటం, గోళ్లను కొరుక్కోవటం ఇలాంటివి మీకు చేయాలనిపిస్తే ఇది మీకు కరెంట్ షాక్ని ఇస్తుంది. ఆ షాక్ 45 నుండి 450 వోల్ట్స్ దాకా ఉంటుంది. సో ఆ వాచ్ పెట్టుకున్న తర్వాత మీరు ఏం ఆలోచించినా కానీ షాక్ కొడుతూ ఉంటే ఎవరు మాత్రం ఆ వాచ్ని పెట్టుకుంటారు చెప్పండి? అందుకనే ఈ ఇన్వెన్షన్ కూడా ఫ్లాప్ అయిపోయింది. హెయిర్ లాస్, జుట్టు రాలిపోవడం. ఈ బాధ అందరికి అర్థం కాదు, అది పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఈ బాధను పోగొట్టడానికి 1980లో GHL9 అంటే గ్రేట్ లుకింగ్ హెయిర్ ఫార్ములా 9 అనే హెయిర్ స్ప్రేని ఇన్వెంట్ చేశారు. ఇది బట్టతల ఉన్న ఏరియాలో స్ప్రే చేస్తే అక్కడున్న హెయిర్ని థిక్గా చేస్తుంది, లేదా అక్కడ చిన్నగా ఉన్న జుట్టుని ఇంకా ఎక్కువగా కనిపించేలాగా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీకు బట్టతలుంటే దానిపైన ఇది స్ప్రే చేస్తే మీకు హెయిర్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఒకసారి స్ప్రే చేసుకుంటే ఒక వారమో లేదో నెల ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు మీరు స్ప్రే చేసుకోవాల్సిందే. ఏదో పండగకో పబ్బానికో 1-2 సార్లు అయితే అనుకోవచ్చు. ప్రతిరోజు స్ప్రే చేసుకోవాలంటే అది చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే మనకన్నా ఆ ప్రోడక్ట్ అమ్మేవాడికి ఎక్కువ బెనిఫిట్. రోజు స్ప్రే చేసుకుంటూ ఉంటే వాడి స్ప్రే బాటిల్ని మనం రోజు కొంటూ ఉండాలి. సో ప్రతిసారి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలంటే ఇలాంటి ఇన్వెన్షన్స్ మన వాళ్ళకి అసలు నచ్చదు. సో అందుకనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. హ్యూగో ఒక అమెరికన్ రైటర్, ఎడిటర్, ఇంజనీర్, ఇన్వెంటర్ అండ్ బిజినెస్ మ్యాన్. అమ్మా, ఇన్నున్నాయంటారా బాబు. హ్యూగో సైన్స్ అనే మ్యాగజైన్ నడిపేవాడు. దాంట్లో ఫ్యూచర్లో ఎలాంటి ఇన్వెన్షన్స్ రావాలో పబ్లిష్ చేస్తూ ఉండేవాడు. హ్యూగోని ఫాదర్ ఆఫ్ ఫిక్షన్ అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఇన్వెంట్ చేద్దాం అనుకున్న థింగ్స్ అన్ని ఫిక్షనల్ వరల్డ్ లో ఉన్నట్టుంటాయి. ఆయన ఫిక్షనల్ ఐడియాస్ లో నుండి రియల్ వరల్డ్ లోకి ప్రాణం పోసుకున్న ఒక ఇన్వెన్షనే ఈ ఐసోలేటర్. ఈ ఐసోలేటర్ చూడటానికి ఏదో స్పేస్ లో వాడే హెల్మెట్ లాగా ఉంటుంది, కానీ దాన్ని యూజ్ చేసేది జస్ట్ డెస్క్ వర్క్ కోసమే. ఈ ఐసోలేటర్ మెయిన్ పర్పస్ మీరు డెస్క్ వర్క్ చేసేటప్పుడు మీకు ఎలాంటి నాయిస్ రాకుండా మీరు మీ వర్క్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసేలా చేస్తుంది. ఒకసారి మీరు ఈ హెల్మెట్ పెట్టుకుంటే మీకు చుట్టుపక్కల ఎలాంటి నాయిస్ వచ్చినా వినిపించదు. ఆక్సిజన్ ప్రాబ్లం రాకుండా ఉండాలని ఆక్సిజన్ ట్యూబ్ని కూడా దీనికి అమర్చారు. వినడానికి వెరైటీగా ఉన్న ఈ ఐసోలేటర్ చూడటానికి ఇంకా వెరైటీగా ఉండేది, అందుకే ఇదంతా హిట్ అవ్వలేదు.
పాపం తాత బ్రో ఫ్యూచర్లో ఇయర్ ఫోన్స్ ఇయర్ ప్లగ్స్ వస్తాయని ఊహించలేక దీన్ని కనుక్కున్నట్టున్నాడు. ఎనీవే ఇలాంటి ఇన్వెన్షన్ చేశాడంటే సాహసం అనే చెప్పాలి. రేడియో హ్యాట్ లేదా మ్యాన్ ఫ్రమ్ ది మార్స్ హ్యాట్. ఈ హ్యాట్ ని 1942లో విక్టర్ అనే అతను ఇన్వెంట్ చేశాడు. ప్రజలు రేడియోని హ్యాట్ ద్వారా వినడం కోసం దీన్ని తయారు చేశాడు. బ్యాటరీతో రన్ అయ్యే ఈ రేడియో డిఫరెంట్ కలర్స్ లో వచ్చేది. దీని రేంజ్ కూడా 20 మైల్స్ దాకా ఉండేది. కానీ దీని సక్సెస్ మాత్రం ఎక్కువ రోజులు ఉండలేదు. ఎందుకంటే మామూలు హోమ్ రేడియోతో కంపేర్ చేసుకుంటే దీనిలో ఓన్లీ 2 ఛానల్స్ వచ్చేవి. అండ్ మళ్ళీ దీని కాస్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ. అన్నిటికంటే మెయిన్గా ఈ హ్యాట్ ని తలపైన పెట్టుకున్నప్పుడు పక్కన వాళ్ళు చాలా అంటే చాలా విచిత్రంగా చూసేవాళ్ళు. ఇవన్నీ చాలా అన్నట్టు వెదర్ ఏమైనా తేడాగా ఉంటే ఆ హ్యాట్ ని తీసి జేబులో పెట్టుకోవాలి. ఆ హ్యాట్ జేబులో పెట్టుకునే సైజ్ కాదయ్యా. ఇంకేం చేస్తారు, కొనకుండా సైలెంట్ గా పక్కన ఉన్నారు. దీంతో ఆ ఇన్వెన్షన్ కాస్త అటర్ ఫ్లాప్ అయిపోయింది. విలియం ఫస్ట్ మోడర్న్ ప్రింటింగ్ ప్రెస్ ని ఇన్వెంట్ చేశాడు. ఒకరోజు మషిన్ ని ఎవరు సహాయం లేకుండా తనే ఇన్స్టాల్ చేస్తుండగా చిన్న యాక్సిడెంట్ అయి తన లెగ్ మిషన్ లో పడిపోయి క్రాష్ అయిపోయింది. కొన్ని కాంప్లికేషన్స్ వల్ల సర్జరీ చేస్తుండగా బ్లడ్ ఎక్కువ లాస్ అవడంతో తను అక్కడికక్కడే చనిపోయాడు. రోజర్ ని ట్రూ ఫాదర్ ఆఫ్ ఏవియేషన్ అని అనేవాళ్ళు. ఫస్ట్ హాట్ ఎయిర్ బెలూన్ ఫ్లైట్ ని 1783లో రోజర్ ఇన్వెంట్ చేశాడు. 1785లో తన హాట్ ఎయిర్ బెలూన్ లో రోజర్ ఇంగ్లీష్ క్రాస్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆ బెలూన్ ఫ్లైట్ క్రాష్ అయి రోజర్ ఇంకా అతని పాసింజర్ కూడా చనిపోయారు. సిల్వెస్టర్ ప్రపంచంలోనే ఫస్ట్ మోటార్ సైకిల్ ని కనిపెట్టాడు. 1896లో ఇతను తన మోటార్ సైకిల్ ని 40 మైల్స్ పర్ అవర్ స్పీడ్ తో టెస్ట్ చేస్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగి తను అక్కడికక్కడే చనిపోయాడు. లాసన్ సబ్మెరైన్ ఇన్వెంట్ చేశాడు. అతని ఫస్ట్ ప్రోటోటైప్ సబ్మెరైన్ వల్ల 7 మంది సైలర్స్ చనిపోయారు. దాంతో సబ్మెరైన్ ని మళ్ళీ మాడిఫై చేసి తనే దాంట్లో ట్రావెల్ చేసి టెస్ట్ చేయాలనుకున్నాడు. కానీ అది మళ్ళీ ఫ్లాప్ అయింది. దాంతో అతనితో పాటు క్రూ మెంబర్స్ కూడా చనిపోయారు. తర్వాత లాసన్ మోడల్ ని ఇంప్రూవ్ చేసి ప్రెజెంట్ సబ్మెరైన్స్ ని డెవలప్ చేశారు. అందరికీ ఐన్స్టైన్ ప్రపోజ్ చేసిన థియరీస్, అతను చెప్పిన ఫార్ములాస్, అతను నాలుగు బయట పెట్టి ఎందుకు ఫోటో దిగాడు, అతను చనిపోయాక అతని బ్రెయిన్ ఏం చేశారు, ఇవి తప్ప అతని లైఫ్ లో జరిగిన డార్క్ ఇన్సిడెంట్స్ గురించి ఎవరికీ తెలియదు. ఐన్స్టీన్ కి హిట్లర్ అంటే అసలు నచ్చదు. జర్మనీలో హిట్లర్ అధికారంలోకి రాగానే ఐన్స్టీన్ పబ్లిక్ గా హిట్లర్ పాలసీస్ ని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశాడు. హిట్లర్ రూల్స్ కి ప్రొటెస్ట్ గా ఐన్స్టైన్ తన జర్మన్ సిటిజన్షిప్ ని వదిలేసుకున్నాడు. అలా వదులుకొని బెల్జియం కోస్ట్ కి దగ్గరలో షిఫ్ట్ అయ్యాడు. జర్మన్ పౌరసత్వాన్ని వదులుకున్నందుకు జర్మన్ మీడియా ఐన్స్టైన్ మీద యాంటీ నేషనల్ గా ముద్ర వేసింది. అతని సైంటిఫిక్ వర్క్ మొత్తాన్ని పబ్లిక్ గా కాల్ చేసి బూడిద చేసేశారు. ప్రజలు కూడా అతన్ని ఉరి తీయాలి అని ధర్నాలు చేశారు. హిట్లర్ గవర్నమెంట్ ఐన్స్టైన్ వైఫ్ బ్యాంక్ అకౌంట్స్ మొత్తాన్ని సీజ్ చేసింది. అంతేకాదు ఐన్స్టైన్ కి చెందిన సమ్మర్ విల్లాలో గన్స్ ఉన్నాయని ఒక కారణంతో తన విల్లాని కూడా సెర్చ్ చేశారు. అలా సెర్చ్ చేసి ఐన్స్టైన్ ని దేశద్రోహిగా ముద్ర వేశారు. 1933లో ఐన్స్టైన్ అసిస్టెంట్స్ లో ఒకరిని గన్ తో షూట్ చేశారు. నెక్స్ట్ ఐన్స్టైనే అని వార్నింగ్ కూడా పంపారు. ఇవన్నీ చాలవన్నట్టు ఐన్స్టైన్ తల తెచ్చిన వారికి $5,000 రివార్డ్ గా ఇస్తామని కూడా ప్రకటించారు. దీనికి ఆన్సర్ గా ఐన్స్టైన్ మాత్రం తన తలకి ఎందుకంత కాస్టో అర్థం కావట్లేదు అని వాళ్ళ బెదిరింపుని సున్నితంగా కొట్టేశాడు. ఐన్స్టైన్ బెల్జియంలో రాయల్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ లో తలదాచుకున్నాడు. కానీ అక్కడ తను సేఫ్ గా ఉండలేడని అతనికి తెలుసు. సో సీక్రెట్ గా అక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. సో ఐన్స్టైన్ డార్క్ స్టోరీని మీరు ఇంతవరకు వినపోయి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ ఫ్యాక్ట్కి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంట కూడా యాక్టివేట్ చేసేయండి. అండ్ లాస్ట్ వీడియోలో నేను నా యూట్యూబ్ జర్నీ గురించి అండ్ అలాగే సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ చేశాను. మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. దానిలో టార్గెట్ గురించి చెప్పాను. ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. రీసెంట్ గా యుఎస్ అఫీషియల్స్ కొన్ని డాక్యుమెంట్స్ ని బయటపెట్టారు. ఆ డాక్యుమెంట్స్ రాసింది చైనాకి చెందిన సైంటిస్టులు. వాటిని 2015లో రాశారు. ఆ డాక్యుమెంట్స్ కి పెట్టిన టైటిల్ ది అన్‌న్యాచురల్ ఆరిజిన్ ఆఫ్ సార్స్ అండ్ న్యూ స్పీసీస్ ఆఫ్ మ్యాన్ మేడ్ వైరస్ యాజ్ జెనెటిక్ బయో వెపన్స్. ఈ డాక్యుమెంట్ లో మెయిన్ గా రాసింది ఏంటంటే కరోనా వైరస్ ని వెపన్ గా ఎలా యూజ్ చేయాలి అండ్ World War IIIలో బయాలజికల్ వెపన్స్ తో ఎలా ఫైట్ చేయాలి అనేది. చైనీస్ సైంటిస్టులు వీటిని న్యూ ఎరా ఆఫ్ జెనెటిక్ వెపన్స్ గా పిలిచేవారు. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, చైనా వాళ్ళు ఈ వైరస్ ని వెపన్ గా యూజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పాండమిక్ ని కావాలని తెచ్చారో లేదో అనేది మాత్రం కన్ఫామ్ గా తెలియదు. వెపన్ గా డెవలప్ చేసే ప్రయత్నంలో ఇది బై మిస్టేక్ ల్యాబ్ నుండి బయటకు వచ్చిండొచ్చు అని కొంతమంది అభిప్రాయం. ఏదేమైనా కానీ చైనాకు మాత్రం కరోనాని వెపన్ గా యూజ్ చేసే ఆలోచన మాత్రం ఉంది. ఆ ఆలోచనే అదుపు తప్పి ప్రపంచాన్ని పీడిస్తుందని అమెరికన్ అఫీషియల్స్ తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.